శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మాత్రే నమః. వెల్కమ్ బ్యాక్ టు మీరావాణి యూట్యూబ్ ఛానల్. మీ డాక్టర్ సుందరి ప్రేక్షకులకు నమస్కారం. ముందుగా ప్రేక్షకులందరికీ కూడా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. 2024 సంవత్సరానికి వీడ్కోలు చెప్తూ 2025 సంవత్సరానికి స్వాగతం పలుకుదాం. ఈ సంవత్సరం మనకి ఈ 2025 సంవత్సరంలో సంఖ్యాశాస్త్ర ప్రకారం అంటే న్యూమరాలజీ ప్రకారం ఈ సంవత్సరం అసలు ఎలా ఉండబోతోంది? ఎటువంటి అదృష్టాలు తెస్తోంది అనే ఆతృత అందరికీ ఉంటుంది. దానిలో భాగంగా మనం ఈరోజు ఈ వీడియోలో ఏ నెలలో అయినా 3వ తారీఖు, 12వ తారీఖు, 21వ తారీఖు, 30 తారీఖుల్లో జన్మించిన వారి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? వారికి వ్యాపార రంగాలు ఎలా కలిసి వస్తుందా? విద్యార్థులకు అనుకూలంగా ఉందా? ఆరోగ్యం ఎలా ఉంటుంది? ఉద్యోగాలు ఎలా ఉంటుంది? ఇలా అనేక విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దానికంటే ముందుగా మనం అసలు 2025 సంవత్సరం న్యూమరాలజీ ప్రకారం ఎలా ఉంది చూస్తే గనక 2 + 0 + 2 + 5 = 9 అంటే ఈ 2025 సంవత్సరంలో ఎక్కువగా 9వ నెంబర్. 9వ నెంబర్ అంటే కుజుడి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అలాగే చంద్రుడి ప్రభావం, బుధుడి ప్రభావం కూడా ఉంటుందన్నమాట. మనందరికీ తెలుసు ఎమోషన్స్, చంద్రుడు ఎమోషన్స్ కారకుడు కాబట్టి ఎమోషన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి ఈ సంవత్సరంలో. అలాగే అనుకూలతలు, ప్రతికూలతలు కూడా గోచరిస్తున్నాయి. ఈ మెర్క్యూరీ ఏంటంటే, ఈ సంవత్సరానికి జరిగే అల్లర్లని ఇద్దరికీ మధ్య సామరస్యాన్ని, ఒక బ్యాలెన్సింగ్ కూడా ఎక్కువగా చేస్తుంది. ఎక్కువగా ఈ సంవత్సరంలో మతం పేరుతో కొన్ని అల్లర్లు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మహిళల సంక్షేమం కోసం సంబంధించి కొంచెం ఇంపార్టెంట్ అయిన విషయాలపై గవర్నమెంట్ డెసిషన్స్ తీసుకునే అవకాశం కూడా ఉంది. రియల్ ఎస్టేట్ రంగంలో కూడా హెచ్చుతగ్గులుండే అవకాశాలు కూడా మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. చిన్నపాటి అల్లర్లు, ఉద్రిక్త వాతావరణం కూడా ఉండటానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏ నెలలో అయినా 3, 12, 21, 30 ఈ తేదీల్లో జన్మించిన వారికి అంటే నంబర్ 3 వీళ్ళ బర్త్ నంబర్ ఏమవుతుంది? మూడో నంబర్. వీళ్ళకి ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది? ఈ మూడో నంబర్‌కి అధిపతి గురువు అంటే జూపిటర్ బృహస్పతి. సహజంగా వీళ్ళ లక్షణాలు చూస్తే గనుక ముందుగా వీళ్ళు సహజంగా జ్ఞానవంతులుగా ఉంటారు. మంచి హోదా కలిగి ఉంటారు. సహజంగా వీళ్ళకేంటంటే అన్యాయం చేయడం అంటే అసలు ఇష్టం ఉండదన్నమాట. అన్యాయం చేయడానికి ఇష్టపడరు. మనోబలం, బుద్ధిబలం కలిగిన వాళ్ళుగా ఉంటారని చెప్పవచ్చు. అలాగే ఒకరి కింద పనిచేయటానికి అంత పెద్ద ఇంట్రెస్ట్ ఎక్కువ ఇష్టపడరనమాట వీళ్ళకి. వీళ్ళకి మంచి అధికారంగా ఉద్యోగాల్లో ఉంటారు. అంటే అధికారం అంటే వారి స్థాయికి తగ్గట్టుగా ఎక్కడైనా సరే ఒక రకమైన ఒక హుందాతనంగా ఉన్న ఉద్యోగంలోనే ఉండటానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. వేరే కారణాల వల్ల జన్మజాతకం ప్రకారం ఉండలేకపోయినా కూడా వీలైనంత వరకు వాళ్ళు పై పదవులకెళ్ళడానికి, ఉన్నత స్థితికి ఎదగడానికి ఎక్కువగా ట్రై చేస్తూ ఉంటారనమాట. తర్వాత భూ వసతి సంబంధాలు కూడా కలిగి ఉంటారు. అంటే ఇల్లు, వాకిళ్ళు, స్థిరాస్తులు కూడా కలిగి ఉండటానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. ఇక ఈ 25 సంవత్సరంలో వీరికి వీరి జాతకం మీద మూడో నంబరు 9, 1, 2, 5 ఈ సంఖ్యలు అంటే ఈ గ్రహాల యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. వీటిలో ఐదవ నంబర్ తప్ప మిగిలినవన్నీ కూడా చాలా మటుకు అనుకూలమైన ఫలితాలే ఇస్తున్నాయని చెప్పవచ్చు. టోటల్‌గా చూస్తే గనక ఈ 25 సంవత్సరాలు ఈ మూడో నంబర్ వారికి పూర్వార్ధంలో ఆరోగ్యం చాలా బావుంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా ఆరోగ్యం చాలా బావుంటుంది. కానీ సెకండ్ హాఫ్‌లో మటుకు చిన్నపాటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ముందు నుంచే కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. ఆర్థిక పరంగా చూస్తే ఫైనాన్షియల్ మ్యాటర్స్‌లో ఈ సంవత్సరం వీళ్ళకి చాలా బాగుంది. అంటే వీళ్ళేమైనా ఇన్వెస్ట్‌మెంట్ చేయదలుచుకుంటే అవన్నీ కూడా మంచి లాభాలొస్తాయి. అలాగే పొదుపు కూడా చేస్తారు చక్కగా. సేవింగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఖర్చులు కూడా చాలా వరకు తగ్గుతాయన్నమాట. ఈ సంవత్సరంలో వృత్తి ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకి మీరు చేసిన పనికి ఒక గుర్తింపు రావటం లభిస్తుంది. అలాగే ఎవరైనా ప్రమోషన్స్‌కి ఎలిజిబిలిటీ ఉంటే వాళ్ళకి ప్రమోషన్స్ ఇప్పటిదాకా రాకపోయినా వాళ్ళకి ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. వ్యవసాయదారులకు చూసినప్పుడు సెకండ్ హాఫ్‌లో చాలా అంటే ఉత్తరార్ధంలో జూన్ తర్వాత చాలా బాగుంది. అనుకూలంగా ఉంది. ముఖ్యంగా సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 4 నెలలు కూడా చాలా బాగున్నాయి. కాబట్టి ముఖ్యమైన పనులు చేసుకుంటే ఆ 4 నెలలు చాలా ఇంకా ఎక్కువ ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక రిలేషన్స్ కూడా చూస్తే గనక కుటుంబ సంబంధాలు చాలా బావుంటాయి. విద్యార్థులకు కూడా చదువు, ఎడ్యుకేషన్ చూసినప్పుడు శ్రమతో కూడిన విజయ అవకాశాలు. అంటే వీళ్ళు కష్టపడితే గనక మంచి అవకాశాలు లభిస్తాయి. విజయం కూడా దొరుకుతుంది. ఇక వైవాహిక జీవితం సంబంధ విషయాల్లో చూస్తే వివాహ జీవితం చాలా బావుంటుంది. అనుకూలంగా ఉంది. ఓవరాల్‌గా చూసినప్పుడు 20 సంవత్సరం సక్సెస్ రేట్ చాలా ఎక్కువగా ఉందని చెప్పొచ్చు వీళ్ళకి. ముఖ్యంగా మీ సీనియర్స్ నుండి గాని
ఎక్స్‌పీరియన్స్ అంటే మీకు ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే పై అధికారుల యొక్క సలహాలు పాటించడం. వాళ్ళు మీకేమన్నా సమస్య వచ్చినప్పుడు వాళ్ళని అడిగి వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ ప్రకారం తీసుకోవడం వల్ల చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే ఇంక వేరే విషయాల్లో గూడా ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ సలహాలు పాటించడం వల్ల గూడా గైడెన్స్ తీసుకోవడం వలన ఎప్పుడైనా ముఖ్యమైన పనులు చేసేటప్పుడు దాంట్లో విజయ అవకాశాలు చక్కగా మెరుగుపడతాయని చెప్పవచ్చనమాట. కాబట్టి చాలా మటుకు 2020 సంవత్సరం మూడో నంబర్ వారికి చాలా మటుకు అనుకూలమైన ఫలితాలిస్తుంది. వీరు ముఖ్యంగా గూడా 1, 2, 4, 7, 9 ఈ నంబర్‌లతో పుట్టిన వాళ్ళు గాని, ఈ డేట్ ఆఫ్ బర్త్ కలిగిన వాళ్ళతో గాని, వాళ్ళతో ఏమైనా భాగస్వామ్య వ్యాపారాలు గాని, వారితో స్నేహం చేసినా, వారితో ఎటువంటి సంబంధాలు పెట్టుకున్నా గూడా చాలా మటుకు వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. అలాగే 8 సంఖ్యతో పుట్టిన వాళ్ళతో కూడా కొంచెం సమానంగా ఫలితాలుంటాయి. 5, 6 సంఖ్యలు గాని, డేటాతో పుట్టిన వాళ్ళతో గాని అంతగా బాగోదు కాబట్టి వీలైనంత వరకు వీళ్ళతో ఎటువంటి భాగస్వామ్య వ్యాపారాలు చేయకుండా ఉంటేనే మంచిది. ఈ 5 వాటిని వదిలేసేయండి ఆ రోజులు కూడాను. ముఖ్యంగా ఈ సంవత్సరం అంతా గూడా ఈ మూడో నంబర్ వారికి అనుకూలమైన ఫలితాలు రావాలంటే ప్రతిరోజు గూడా మీరేం చేస్తారంటే గ్రంథంతో బొట్టు పెట్టుకోండి ప్రతిరోజు గూడా. పెట్టుకోవడం, హనుమాన్ చాలీసా పారాయణ చేయటం చాలా మేలు కలుగజేస్తుంది. అలాగే ప్రతిరోజు గూడా సూర్యారాధన చేసుకోవడం, సూర్య నమస్కారాలు చేయటం వల్ల గూడా చిన్నపాటి ఏమన్నా ప్రతికూలతలు ఉన్నా గూడా తొలగి ఈ సంవత్సరం అంతా గూడా మీకు చాలా అనుకూలమైన ఫలితాలే ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ఇన్వెస్ట్‌మెంట్ విషయాలు చక్కగా బాగున్నాయి కాబట్టి, ఆ ఇన్వెస్ట్‌మెంట్‌లు చక్కగా చూసుకోండి. అలాగే అనవసర విషయాల్లో కలగజేసుకోకుండా ముఖ్యంగా సెప్టెంబర్ టు డిసెంబర్ చాలా అనుకూలంగా ఉంది. ఆ సమయంలో గూడా చాలా బాగుంది. విద్యార్థులు మొదటి నుంచి గూడా శ్రమపడి చదివితే గనక ఈ సంవత్సరంలో మీరు కోరుకున్న కాలేజీలో సీట్ దొరకడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంది. మరొక నంబర్ గురించి మరొక వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు మీకు ఎప్పటికప్పుడు తెలియాలంటే గనక పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే గనక నోటిఫికేషన్ రూపంలో మేము పెట్టే వీడియోస్ అన్నీ మీ దాకా రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే వ్యక్తిగత జాతక సమస్యలు గాని, అపాయింట్‌మెంట్ కావాలంటే 8585903475కి ఫోన్ చేసి అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరింత ఆసక్తికరమైన విషయం గురించి మరోసారి వేరొక వీడియో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్.